ప్రధానంగా ఇంపార్టెంట్ ఓరియంటేషన్ లో ఇండియన్ ఎకానమీకి సంబంధించి ఏ బిట్లు ఇంపార్టెంట్ అనేది మేము ముందుకు చర్చించే ప్రయత్నం చేస్తాం. మనకు కనిపిస్తుంది చూడండి, ఫారెన్ రిజర్వ్స్, విదేశీ మారక నిల్వలు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ బిట్, చాలా ఎగ్జామ్స్ లో అడగడానికి అవకాశం ఉంటుంది. ప్రస్తుత భారత్ యొక్క విదేశీ మారక నిల్వలు వచ్చేసి $413 బిలియన్, $413 బిలియన్ అప్ టు అప్డేటు ఏప్రిల్ 5, 2019 నాటికి ఈ అప్డేటు. ఈ విదేశీ మారక నిల్వలు ఎక్కువగా ఉన్న దేశాల్లో భారత్ ర్యాంకింగ్ 8th ప్లేస్ ఉంది. ప్రస్తుత భారత విదేశీ మారక నిల్వలు బాగా గుర్తుపెట్టుకోండి, $413. ఇంకా కొద్దిగా ఇంపార్టెంట్ ఓరియంటేషన్ లో మీకు బిట్స్ ని చెప్పే ప్రయత్నం చేస్తా. మెయిన్ ఇంపోర్ట్ పార్ట్నర్స్ అంటే మన దిగుమతి, మనకు భారత్ కు అత్యధిక దిగుమతి అవుతున్న దేశాల వరుస క్రమం చూస్తే భారత్ వ్యాపారంలో ఎక్కువగా చైనా నుంచి మనకి ఎక్కువగా 16.6% దిగుమతిదారుగా అతిపెద్ద దిగుమతిదారి వ్యాపార దేశంగా చైనా ఉంది. మనం చైనా నుంచి ఎక్కువగా ప్రొడక్ట్స్ ని 16.6% ప్రొడక్ట్స్ ని మనం దిగుమతి చేసుకోవడం జరుగుతుంది. రెండవ ప్లేస్ లో యూరోపియన్ యూనియన్ ఉన్నట్టుగా మనకు కనిపిస్తుంది, 10.4%. రెండవ ప్లేస్ లో యూరోపియన్ యూనియన్. ఇక ప్రధానంగా ఇంకొక విషయం, అది మనం ఇప్పుడు ఇంపోర్ట్ చూసినా, ఇప్పుడు ఎక్స్పోర్ట్ చూద్దాం. అంటే భారత్ నుంచి వ్యాపార సంబంధాల నిమిత్తం ఎక్కువగా ఏ దేశానికి ఎగుమతి అవుతున్నాయి, ఇక్కడ ఉన్నటువంటి ప్రోడక్ట్స్ తయారయ్యి మనం ఏ దేశానికి ఎక్కువగా ఎగుమతి చేస్తున్నాం అన్నప్పుడు చూసినప్పుడు మెయిన్ ఎక్స్పోర్ట్ పార్ట్నర్స్ యూరోపియన్ యూనియన్ 17.4%తో మన దేశం నుంచి అత్యధికంగా ఎగుమతి అవుతుంది. ఆ తర్వాత ప్లేస్ లో యునైటెడ్ స్టేట్స్ ఉంది. అంటే మన దేశం నుంచి ప్రోడక్ట్స్ ఎక్కువగా ఎగుమతి చేయబడుతున్నది, మన దగ్గర నుంచి వస్తువులు వేరే దేశానికి ఎక్కువగా తీసుకుంటున్న దేశం వచ్చేసి యూరోపియన్ యూనియన్. అదేవిధంగా రెండో ప్లేస్ యునైటెడ్ స్టేట్స్ ఉంది. కానీ దిగుమతి మాత్రం ఫస్ట్ చైనా ఉంది, రెండో ప్లేస్ లో కూడా అది కూడా యూరోపియన్ యూనియనే ఉంది. ఇక అదేవిధంగా ఎక్కువగా ఎక్స్పోర్ట్ అవుతున్నటువంటి గూడ్స్, వస్తువులు మన కాంచి మ్యానుఫ్యాక్చరింగ్ 70.5% ఉంది. మ్యానుఫ్యాక్చరింగ్ సోర్సెస్ మన దగ్గర నుంచి ఎక్కువగా ఎక్స్పోర్ట్ గూడ్స్ ఉన్నది. అదేవిధంగా ఎక్కువగా ఇంపోర్ట్స్ అవుతున్నది కూడా చూద్దాం. అయితే హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ 2017 ప్రకారం 130వ ర్యాంక్ లో ఉంది. ఎస్డిఐ నివేదికలో భారత్ స్థానం, ఇది కూడా అడగడానికి అవకాశం ఉంటుంది. ఎస్డిఐలో భారత్ స్థానం 2017 నివేదిక ప్రకారం 0.40 ఎస్డిఐ పాయింట్స్, 0.040 పాయింట్స్ తో మధ్యస్థ అభివృద్ధి దేశాల్లో భారత్ ఉన్నట్టు మనకు కనిపిస్తుంది. 130వ ర్యాంక్ ఉంది. ఎస్డిఐ నివేదికలో భారత్ యొక్క స్థానం 130గా ఉన్నట్టు మనకు కనిపిస్తుంది. ఇంకా అదేవిధంగా ఇన్ఫ్లేషన్, ద్రవ్యోల్బణం కూడా గుర్తుపెట్టుకోండి. ద్రవ్యోల్బణం 2.5%తో ద్రవ్యోల్బణం జనవరి 2019 అప్డేట్ ఇది చూడండి. ఇన్ఫ్లేషన్ 2.05 ఉంది. ఇంకా అదేవిధంగా జీడిపి పర్ క్యాపిటా ర్యాంక్, అంటే పర్ క్యాపిటా ఇన్కమ్ సంబంధించిన ర్యాంకింగ్ లో 139 ప్లేస్ ఉందండి. అది నామినల్ చూసుకోండి. జీడిపి ఇది సంబంధించి 139 ప్లేస్ ఉంది. ఇక జీడిపి బై సెక్టార్, జీడిపిలో వాటాలు చూస్తున్నప్పుడు భారత వ్యవసాయ రంగం 17% అని గుర్తుపెట్టుకోండి. పారిశ్రామిక రంగం 29% వాటా కలిగి ఉంది. అదేవిధంగా సర్వీస్ సెక్టారు 53% ఉన్నట్టు మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇంకా అదేవిధంగా జీడిపి ర్యాంకు, ట్రిపుల్ పీ నేతను థర్డ్ ర్యాంక్ ఉంది. నామినల్ లో అయితే 7th ర్యాంక్ ఉంది. జీడిపి ర్యాంకు ట్రిపుల్ పీ నేతను థర్డ్ ర్యాంక్ ఉంది. అదేవిధంగా నామినల్ లో అయితే మాత్రం 7th ర్యాంకు. ట్రిపుల్ పీ అంటే ఇది కొనుగోలు ఆధారంగా, ఒక దేశంలో అక్కడ వస్తువుల కొనుగోలు ఆధారంగా ఆ కొనుగోలు ధరల్లో లెక్కించినప్పుడు ర్యాంక్ అనేది థర్డ్ ప్లేస్ లో ఉంది. ఇక జనరల్ గా జీడిపిని అంచనా వేసినప్పుడు 7th ప్లేస్ లో, జీడిపి ర్యాంకింగ్ లో 7th ప్లేస్ లో భారత్ ఉన్నట్టు మనం ఈ వికీపీడియా ద్వారా మనకు అర్థమవుతుంది. యావరేజ్ గా భారత్ యొక్క జీడిపి వృద్ధి రేటు, ఎవరైనా భారత్ యొక్క వృద్ధి రేటు ఎంత ఉంటుంది, ఇండియన్ ఎకానమీ వృద్ధి రేటు ఎంత ఉంటుంది అన్నప్పుడు యావరేజ్ గా 6 నుంచి 7% మధ్యలో యావరేజ్ గా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఇక అదే కాకుండా ఈ మొన్న వచ్చిన బడ్జెట్లు అన్ని కూడా ఓటాన్ అకౌంట్ కాబట్టి, ఆర్థిక సర్వేలు కూడా ఏది రాలేదు కాబట్టి కొంత రీసెంట్ గా ఆర్బీఐ విడుదల చేసిన నివేదికలు కావచ్చు, లేకపోతే ఐఎంఎఫ్ నివేదికలు కావచ్చు, వరల్డ్ బ్యాంక్ నివేదికలు కావచ్చు, వృద్ధి రేట్లు ఎంత ముందస్తు అంచనాలు కానీ ప్రస్తుత అంచనాలు కానీ చూసుకునే ప్రయత్నం చేయండి. ఇంకా వరల్డ్ పావర్టీ క్లాక్ ఎస్టిమేషన్ ప్రకారం భారత్ లో పేదలు 3.7% గా, అదేవిధంగా భారత్ లో ఉన్నటువంటి అన్ఎంప్లాయ్మెంట్ మాత్రం 3.53, అంటే నిరుద్యోగిత 3.5 గా ఉంది.
పేదరికం మాత్రం 3.7గా ఉంది వరల్డ్ పావర్టీ క్లాస్ ఎస్టిమేషన్ ప్రకారం. ఇది దీనికి సంబంధించిన సమాచారం. ఇంకా